మీ హెచ్ఎంటి మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. తెలంగాణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 4 గంటలకు కోటిలో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మంత్రి సీతక్క అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీని ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి బస్సులను సీఎం ప్రారంభిస్తారు. తొలి దశలో 150 అద్దె బస్సులను కేటాయించారు. జెండా ఊపి బస్సులను సీఎం మంత్రులు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల స్టాళ్లను పరిశీలించనున్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొంటారు. రైట్, ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లో అందిస్తారు. అశోక్. దీపిక, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడుపుతున్నారు. ఏదైతే సాయంత్రం 4 గంటలకు కోటిలోని చాకలి ఐలమ్మ వీరన్నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం దానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే 6 గంటలకు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్ ను 25ను విడుదల చేస్తారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఏదైతే మహిళలకు పెద్దపీట వేయాలన్నటువంటి సంకల్పంతోనే ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా సాయంత్రం పెరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది మహిళలతో మహిళా శక్తి మిషన్ ను 2025 కార్యక్రమాన్ని విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి గత ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు సంబంధించి చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రస్తుతం మహిళా సంఘాలు మహిళలకు బాలికలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు పెరేడ్ గ్రౌండ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. కాసేపట్లో ఉండవల్లి నుంచి మార్కాపురం బయలుదేరి వెళ్లనున్నారు. 6 గంటల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. సభా ప్రాంగణం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు. లబ్ధిదారులకు పథకాలు పంపిణీ చేయనున్నారు. సుమారు గంటన్నర పాటు మహిళలతో సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. జిల్లా అధికారులతో అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. మార్కాపురం వాసులపై చంద్రబాబు వరాల జల్లు కురిపిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైటిక ఈ రోజు మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి శౌరి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శౌరి, ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే ఉదయం 10 గంటలకు ఉండవల్లిలో ప్రారంభమైన బయలుదేరుతున్న సీఎం సుమారు 11 గంటల వరకు మార్కాపురం జరుపుకుంటారు. మళ్ళీ సాయంత్రం 4:30 వరకు మార్కాపురంలోనే ఉంటారు. అయితే వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఈ రోజు ఈ మార్కాపురంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ప్రభుత్వం. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతోటి మాట్లాడటము, మహిళల యొక్క సమస్యలు తెలుసుకోవడం, మహిళల యొక్క అభివృద్ధి కొరకు ఏం చేయాలి ఏంటన్నది దీంతో మాట్లాడటం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మార్కాపురంలోని ఈ ప్రకాశం జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులతోటి ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశం సుమారు 2 గంటల సేపు జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి ఆదేశాలు ఇస్తారు, పార్టీ బలోపేతానికి ఏ విధంగా పనిచేయాలని చెప్తారు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏ విధంగా పనిచేయాలని చెప్తారు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పేసి పార్టీ కార్యకర్తలకు దశాదిశాన్ని నిర్దేశించనున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన సీఎం ఎటువంటి వరాల జల్లు ప్రకాశం జిల్లాకు కురిపిస్తారు అని చెప్పేసి ప్రకాశం జిల్లా వాసులు అయితే మటుకు ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను మార్కాపురంను ప్రత్యేకమైన జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల హామీలో భాగంగా మార్కాపురం ఎప్పుడు జిల్లాగా ప్రకటిస్తారు అని చెప్పేసి ఒకటి, రెండవది వెలుగొండ ప్రాజెక్టుకు ఆర్ఆర్ నిధులు కేటాయించేసి కొద్దిపాటి పనులు ఉన్నాయి. కొద్దిపాటి నిధులను కేటాయిస్తే ఆ వెలుగొండ ప్రాజెక్టుని వాడుకలోకి తీసుకురావచ్చు. వెలుగొండ ప్రాజెక్టు వాడుకలోకి వస్తే లక్షలాది ఎకరాలకు నీరు అని చెప్పి అదేవిధంగా ప్రకాశం జిల్లాతో పాటు పక్కన మన జిల్లాలో కూడా కొంతవరకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు ఎంత కేటాయిస్తారు, ఎప్పుడు పెడతారు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి అని చెప్పేసి ఈ రోజు ఏమైనా ప్రకటిస్తారా అని చెప్పి కూడా చూస్తున్నారు. అయితే కార్యకర్తలతో సమావేశమైన అనంతరం ప్రకాశం జిల్లాలోని అధికారులతో కూడా ఒక 20 నుంచి 25 నిమిషాల సేపు సమీక్ష చేసే అవకాశం ఉంది అని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. మొత్తం మీద ఈ రోజు బీజేపీ చేయగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటన అనంతరం ప్రకాశం జిల్లాకు ఏమైనా వరాల జల్లు కురిపిస్తారా, అదేవిధంగా అధికారులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారు, కార్యకర్తలతో నాయకులతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారని చెప్పేసి ప్రకాశం జిల్లా వాసులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దీంట్లో రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రజాభవన్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈవేళ అన్ని పార్టీల ఎంపీల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలో పెండింగ్ సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. రాష్ట్రంలోని ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి మీటింగ్కు రావాల్సిందిగా కోరారు.
ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. దీపిక, మరికొద్ది సేపట్లోనే ప్రజాభవన్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ అఖిలపక్ష సమావేశాన్ని మరికొద్ది సేపట్లో డిప్యూటీ సీఎం అధ్యక్షతన ప్రారంభం కానబోతుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, ఎంపీలను స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇటు కేంద్ర మంత్రులను కూడా నిన్న రాత్రి ఈ సమావేశానికి రావాలని చెప్పి ఆహ్వానించారు. ముఖ్యంగా ఇప్పుడు 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్, దాంతో పాటుగా ఏండ్ల కొద్దీ ఉన్నటువంటి విభజన హామీలు, ఈ 3 అంశాలపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఈ 3 అంశాలకు సంబంధించిన వాటన్నిటిపై కూడా ఒక ప్రత్యేకమైన బుక్లెట్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ బుక్లెట్ ని ఇటు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ, లేకపోతే రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రుల వద్ద కానీ ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, విభజన హామీలు, ఈ 3టికి సంబంధించిన బుక్లెట్ ను ప్రతి ఒక్కరికి విధిగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. ఒక ప్రజెంటేషన్ లాగానే రాష్ట్రానికి రావాల్సినటువంటి రోడ్ల ద్వారా లేకపోతే ప్రాజెక్టుల ద్వారా రావాల్సినటువంటి ఎంత మేరకు మన రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి ప్రాజెక్టులు ఎటువంటి, దాంతో పాటుగా దానికి కేంద్రం నుంచి ఎంత మేరకు బడ్జెట్ తీసుకురావాల్సినటువంటి అంశం, ఇటు రాష్ట్రం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కేంద్ర మంత్రులు, ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే కొత్త ప్రాజెక్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు, వారంతా కూడా కేంద్రంపై ప్రెజర్ చేసి ఆ ప్రాజెక్టులకు డబ్బులు తీసుకొచ్చే విషయంలో, నిధులు తీసుకొచ్చే విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది కూడా డిప్యూటీ సీఎం ఎంపీలందరికీ కూడా సూచన చేయనున్నారు. దీపిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని భవానీపురం, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లలో 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోసానిని ప్రశ్నించేందుకు 2 రోజుల కస్టడీ ఇస్తూ నర్సరావుపేట కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోసాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పు సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పోసానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ పోసానిని పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. రైట్, ఇక పోసాని కృష్ణమురళికి కేసుకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. దీపిక, పోసాని కృష్ణమురళి పైన మరో కొత్త కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సినీ నటుడు పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించి విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, అలాగే సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. అయితే పోసాని కృష్ణమురళికి కేసులో కర్నూలు జిల్లా జైలు నుంచి ప్రస్తుతం భవానీపురం పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణమురళిని తరలిస్తున్నారు. అర్ధరాత్రి నర్సరావుపేట పోలీసులు కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ ను రద్దు చేయడంతో భవానీపురం పోలీసులు కర్నూలు జిల్లా నుండి హైదరాబాద్ మీదుగా తిరిగి మళ్ళీ భవానీపురంకి తరలిస్తారనే సమాచారం ఉంది. అయితే పీటీ వారెంట్ లో భాగంగా భవానీపురం పోలీసులు కర్నూలు జిల్లా జైలు నుండి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఎట్ నుంచి ఎలా తీసుకెళ్తారు అనే విషయానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే భవానీపురం పోలీస్ స్టేషన్ లో కీలకమైన కేసు కావడంతో పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. 2 చోట్ల విజయవాడలో
రెండు చోట్ల ఈ కేసు అనేది నమోదు చేయడం జరిగింది. భవానీపురం, సూర్యారావుపేట స్టేషన్లలో 2 కేసులు నమోదు చేశారు. జనసేన పార్టీలో యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి బాడద శంకర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పోలీసులు ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఏదైతే కస్టడీకి నర్సరావుపేట పోలీసులకు ఇచ్చినటువంటి కస్టడీ ఏదైతే కోర్టు రద్దు చేసిందో దానికి సంబంధించినటువంటి వరకు కూడా ఈ శని ఆదివారాల్లో పోలీసులు విచారిస్తారని అనుకున్నారు. అయితే ఈ రోజు కొత్తగా భవానీపురం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు తోటి అటు కర్నూలు జిల్లా నుంచి హైదరాబాద్ తీసుకుని వెళ్లి తిరిగి ఇక్కడికి తీసుకువస్తారు అనే సమాచారం అయితే ప్రస్తుతం అందుతోంది. అయితే భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట ఎస్ఎల్బీసీ దగ్గర 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో గల్లంతైన వారి కోసం బృందాలు అన్వేషిస్తున్నాయి. నిన్న కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ డ్రగ్స్ బృందంతో టన్నెల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. టీబీఎం చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలను ప్రత్యేక జాగిలాలు గుర్తించాయి. అయితే జీపీఆర్ ర్యాడర్ గుర్తించిన ప్రాంతాల్లోనే కేరళ క్యాడవర్ డాగ్స్ తిరగడంతో అక్కడ తవ్వకాలు ప్రారంభించాయి బృందాలు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణితో పాటు మొత్తంగా 12 టీమ్స్ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇదిలా ఉంటే కాసేపట్లో ఎస్ఎల్బీసీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో దోమలపేంటకు చేరుకుని అక్కడి నుంచి ఎస్ఎల్బీసీకి మంత్రి ఉత్తమ్ వెళ్తారు. టన్నెల్ దగ్గర సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించనున్నారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్పై అధికారులతో సమీక్షించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైట్గా ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు 15వ రోజైతే పూర్తి కావస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి నరేంద్రచారి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేంద్ర. దీపిక, ఎస్ఎల్బీసీ వద్ద 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. యథావిధిగానే 12 బృందాలతో సింగరేణి నుంచి 12 బృందాలతో పాటు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. సింగరేణి నుంచి కూడా అదనపు బలగాలను కూడా రప్పించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న 110 మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఈ రోజు అదే బలగాలతో కూడా ఇప్పటికే సొరంగం వద్ద ప్రతినిధులు కూడా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రతినిధులు దాదాపుగా ఇప్పటికే సొరంగం పై భాగంలో ఎన్జీఆర్ఐ బృందాలు కూడా భూగర్భ సంబంధించిన పరిస్థితులను కూడా అంచనా వేశారు. అక్కడ అడవి ప్రాంతంలో భూభాగం అంటే సొరంగం మార్గం కూలిపోయిందో దాని పై భాగంలో ఎలా ఉంది దానిపైన కూడా సర్వే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అన్వీర్ రోబోటిక్స్ బృందం, అలాగే మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ల బృందం కూడా రెండో రోజు కూడా మరోసారి సొరంగాన్ని సందర్శించింది. ఇప్పటివరకు అయితే అక్కడి నుంచి నిన్న వచ్చిన బృందాలు కూడా ఏమాత్రం అంచనా వేయలేదు. ఇప్పటికి సంబంధించి కూడా వీరి నివేదిక ఏమాత్రం బయటికి రాలేదు. అయితే ఈ రోజు కూడా రెండో రోజు కూడా ఈ బృందాలన్నీ రోబోటిక్స్ అలాగే మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ల బృందం నేడు సొరంగానికి వెళ్లి మరో రెండో రోజు కూడా పరిస్థితులు అంచనా వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన క్యాడవర్ డాగ్స్ కూడా నిన్న టీబీఎం చుట్టూ తిరిగాయి. దాదాపు జీపీఆర్ ఏదైతే ప్రదేశం ఉందో అదే ప్రాంతంలో కూడా ఈ కేరళ డాగ్స్ కూడా ఆ చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఆ టీబీఎం చుట్టూ ఉన్నటువంటి మట్టిని అలాగే టీబీఎం కటింగ్ ను కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ చూపించినటువంటి సందర్శన ఏదైతుందో ప్రధానంగా 8 ప్రాంతాల్లో కూడా చూపించడం జరిగింది. 2 ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తవ్వకాలు జరిపినప్పటికీ కేవలం ఆడ ఇనుప రాళ్లు మాత్రమే బయటకు రావడంతో నిరుత్సాహం చెందినటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా 6 ప్రాంతాల్లో కూడా ఈ రెస్క్యూ బృందాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చూసుకుంటే ప్రధానంగా 1500 టన్నులు ఉన్నటువంటి టీపీఎన్ ను కత్తిరించేందుకు ఇంకా పనులు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్ ద్వారా సామాగ్రిని కట్ చేసినటువంటి సామాగ్రిని కూడా
బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు మరో 5-6 రోజుల వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంఘటనా స్థలానికి పూర్తి స్థాయిలో లోకో ట్రైన్ వెళ్లాలంటే కనుక మరో 5-6 రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ టీబీఎన్ మిషన్ మాత్రం పూర్తిగా కట్టలతో నిరంతరంగా కట్టింగ్ చేస్తున్న రైల్వే సిబ్బంది కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కత్తిరింపులు చేసినటువంటి వాటిని కూడా లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు. ఇక మట్టిని యథావిధిగా మట్టితో పాటు బురదను కూడా బయటకు పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అయితే ఈ సంఘటన జరిగినటువంటి 13.5 కిలోమీటర్ల వరకు కూడా ప్రొక్లైన్ వెళ్లేందుకు అంటే జేసీబీలు ఇటాచీలు కూడా లోపల తీసుకెళ్లి మట్టిని తరలించేందుకు కూడా మార్గం సుగమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి చూసుకున్నట్లయితే దాదాపు మరో 5-6 రోజుల వరకు కూడా 13.5 సొరంగ మార్గంతో పడి ఉందో అక్కడి వరకు వెళ్ళాలంటే కూడా మరో 5-6 రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎస్ఎల్బిసి సొరంగం వద్ద చేరుకుని అక్కడ సహాయ చర్యలు మరోసారి పరిశీలించనున్నారు. అలాగే కొనసాగుతున్నటువంటి సహాయక బృందాల తర్వాత రోబోటిక్స్ సంబంధించినటువంటి బృందాలు మంత్రి ఉత్తమ్ కుమార్ తో కూడా సమావేశమై దీనికి సంబంధించిన చేపట్టబోయే చర్యలపైన కూడా సమీక్ష నిర్వహించనున్నారు. దీపిక. ఎస్, అయితే నరేంద్ర ఘటన జరిగి ఇవాళకి 15 రోజులు పూర్తి కావస్తుంది. ఇంకా ఎలాంటి ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. సో మరి నిన్న చూసుకుంటే కేరళ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ కూడా కొన్ని షాడో స్పాట్స్ గుర్తించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాదాపు 15వ రోజు చేరుకుంది. అయినప్పటికీ కూడా ఆపరేషన్ లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇప్పటి వరకు అయితే మట్టి దిబ్బలను కూడా బయటికి తీయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సహాయక ఈ లోకో ట్రైన్ అలాగే ఈ బయటికి పంపించి అంటే మట్టిని తవ్వుతూ ఉన్నారు తప్పిస్తే అక్కడి నుంచి బయటికి మట్టిని తీసుకురావడం చాలా కష్టసాధ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. లోకో ట్రైన్ లోపల వరకు వెళ్ళలేని పరిస్థితి. దాదాపు 12 కిలోమీటర్ల వరకే ఈ ట్రైన్ వెళ్తుంది. అలాగే ఈ ట్రైన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మట్టిని తరలించడం చాలా కష్టసాధ్యమైన నేపథ్యంలో ఏదైతే ఈ ప్రత్యేక బృందాలు ఉన్నాయో దాదాపు కేరళ నుంచి వచ్చినటువంటి ఈ స్పెషల్ టాక్సీ సేవలు వాటి ద్వారా గుర్తించి అదే ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మరో 2-3 రోజుల వరకు కూడా ఎలాంటి పురోగతి కనిపించే అవకాశాలు లేవు. దీపిక. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.